మన పార్టీ అధినాయకులు వచ్చేసారు. దయచేసి మన కార్యకర్తలు సహకరిస్తారు అన్న. మీడియా వాళ్ళు ముందు పోలీస్ మిత్రులు మాకు సహకరించాలి. పోలీస్ మిత్రులు రోడ్ల మీద ఎక్కడున్నా సరే కొద్దిగా క్లియర్ చేయాలి ప్లీజ్. ఇక్కడ కొద్దిగా క్లియర్ చేయాలి. పోలీస్ మిత్రులు ఎవరైనా మనల్ని కూడా స్వచ్ఛందంగా ఇంటికి జరగండి. ఈ కార్యక్రమం ప్రశాంతంగా కావాలంటే మన వాళ్ళందరూ ఇంటికి జరగాలి. అందరూ గుర్తుపెట్టేది శ్రీనివాస్ గౌడ్ అన్న, కేటీఆర్ గారు ఈ టెంట్ లో ఉంటారు. ఈ టెంట్ లో ఉంటారు. వాళ్ళు మాట్లాడు. మన నాయకుడు మన బాధిత కుటుంబానికి న్యాయం జరగాలన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చిండు. బీఆర్ఎస్ కార్యకర్తలందరూ సహకరిస్తే మన నాయకుడు మాట్లాడతారు. నాయకుడు మాట్లాడాలంటే కూర్చోండి, అందరూ సహకరించండి. వద్దు అనుకుంటే లొల్లి పెట్టండి. మీరు గోల చేసే కాదు. రెండు సైడ్ మీడియా తప్ప ఎవరు ఉండకూడదు. దయచేసి ముందు సైడ్ మీడియా తప్ప ఎవరు ఉండకూడదు. ఏ పార్టీ కార్యకర్త వద్దు. బ్రదర్ అందరూ సహకరించండి. దయచేసి కార్యకర్తలందరూ దయచేసి సహకరించాలని, దయచేసి మీరు సహకరించాలి. లేకపోతే ఈ ప్రోగ్రాం కాదు. దయచేసి ఇక్కడికి వచ్చిన కార్యకర్తలు, టీఆర్ఎస్ కార్యకర్తలందరూ సహకరించాలని కోరుతా ఉన్నాను. దయచేసి కొంచెం సమయాన్ని పాటించండి. ముందు అసలు ఎవరు మీడియా వాళ్ళకి ముందు ఎవరు ఉండకండి. అక్కడ నిలబడద్దు. దయచేసి లేకుంటే మీరు ఉన్న వాళ్ళందరూ ఇక్కడ కూర్చోండి. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ కూర్చోండి. దయచేసి అక్కడ కూర్చోవాలని చెప్తున్నా. దయచేసి ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ కూర్చోవాలని చెప్తున్నాను. దయచేసి కూర్చోండి సార్. దయచేసి ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ కూర్చోండి. సార్ ఒక్కసారి మన కార్యకర్తలందరూ సమయాన్ని పాటించండి. దయచేసి ఎంకేదారు తమ్ముడు కొంచెం మీరు దూరం జరిగితే ఆడ ప్లేస్ వస్తాయి కదా. కూర్చోండి. కూర్చోన్నమాట
మీరు కూర్చోండి కూర్చుంటే మనం ఇంకా చాలాసేపు ఉన్నాము. వాళ్ళు బాధితులను తీసుకురాకుండా డ్రామా చేస్తారు. ఇంకా ఎక్కడ దాచి పెడతారు, ఎంతసేపు దాచి పెడతారు చూద్దాం. ఎంతసేపు నుంచి డ్రామా చేస్తున్నారు. అధికార పక్షానికి